ప్రతి ఒక్కరికి పెద్ద స్క్రీన్ మీద ఒక 100 ఇంచెస్ 150 ఇంచెస్ స్క్రీన్ మీద మూవీ చూడాలి వాళ్ళ ఇంట్లోనే అనే కోరిక అయితే ఉంటుంది. అలాగని మనము టీవీస్కి వెళ్ళామంటే వాటి ప్రైజెస్ అనేవి ల్యాక్స్ లో ఉంటాయి. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ని మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేదే ప్రొజెక్టర్. ఆ ప్రొజెక్టర్ మీరు కనుక ఒక 8,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ఒక 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక 100 ఇంచెస్ 200 ఇంచెస్ 300 ఇంచెస్ వరకు మీరు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను చెప్పే ప్రొజెక్టర్లు అన్ని కూడా మీకు టాప్ 10 అనమాట. ఇవన్నీ మీకు అమెజాన్ లోనే దొరుకుతాయి. వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్ లో అయితే మీకు దొరకవు. ఫ్లిప్కార్ట్ లో చాలా లిమిటెడ్ ఉంటాయి. మంచివన్నీ కూడా మీకు అమెజాన్ లో దొరుకుతున్నాయి. డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ప్రతిదీ కూడా. ఎందుకంటే అక్కడ రకరకాల మోడల్స్ ఉంటాయి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి వేరేది తీసుకున్నారంటే మళ్ళీ మీరు మనీ అనేది లాస్ అవుతారు. సో అలా లాస్ అవ్వకుండా ఉండాలంటే లింక్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. వితౌట్ డిలే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న నోట్ ఏంటి అని అంటే, ప్రతి కంపెనీ కూడా లుమిన్స్ ని వేలల్లో చెప్పేస్తూ ఉంటుంది, కానీ అంత మీకు అయితే ఉండదు. కొన్నిట్లో అయితే దానికి సగం కూడా ఉండదు అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక నెంబర్ గేమ్ మాత్రమే. ఇక ప్రొజెక్టర్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మీ బడ్జెట్ అండర్ 8,000 రూపీస్ లోపు ఉంది అని అనుకుంటే ఇక్కడ మీకు జెట్కో నుంచి యువా ప్రైమ్ అనే ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. అండర్ 8,000 రూపీస్ లో 7,590 రూపీస్ కి అయితే వస్తుంది. దీని నేటివ్ రెజల్యూషన్ మీకు 720p అయితే ఉంటుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ టైప్ 4K డీకోడింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి 1000 లూమిన్స్ అయితే వస్తుంది అనమాట. ఆటో ఫోకస్ ఉంటుంది, ఆటో కీ స్టోన్ ఉంటుంది, అంటే అదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ వైఫై 6 తో వస్తుంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 కూడా దీంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీకు 8,000 రూపీస్ లో ఇన్ని వస్తున్నాయి కాబట్టి చెప్పాలంటే 7,500 రూపీసే. సో ఈ బడ్జెట్ లో ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోవాలను అంటే 12,000 రూపీస్ వరకు వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే నేను 1-2 మాత్రం చెప్తున్నాను. మిగతా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ జెబ్రానిక్స్ నుంచి పిక్సా ప్లే అయితే ఉంటుంది అనమాట. పిక్సా ప్లే 18 ఇది మీకు 12,000 రూపీస్ లో వస్తుంది. నేటివ్ రిజల్యూషన్ మీకు 1080p లో వస్తుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 3,800 లూమిన్స్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫోకస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేటప్పుడు మీకు 200 ఇంచెస్ బిగ్ స్క్రీన్ సైజెస్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయాలి అనుకుంటే మాత్రం అండర్ 12,000 రూపీస్ లో మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 4K సపోర్ట్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఖచ్చితంగా దీని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఒక 15,000 రూపీస్ వరకు వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు క్రాస్ బీట్ నుంచి లిమిక్స్ ఫ్లిక్స్ అనే మోడల్ అయితే ఉంటుంది. అండర్ 14,500 రూపీస్ లో అయితే వస్తుంది అనమాట. దీని మెయిన్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి రెజల్యూషన్ 1080p లో అయితే వస్తుంది అనమాట. అండ్ 4K సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 16,000 లూమిన్స్ అయితే ఉంటుంది. అంత అయితే ఉండదు. జస్ట్ ఇది ఒక నెంబర్ గేమ్ మాత్రమే. ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ లైసెన్స్ అయితే ఉందన్నమాట వీళ్ళకి. కొంతమంది నెట్ఫ్లిక్స్ లైసెన్స్ లేకుండా ఇన్స్టాల్ చేసుకుని వాడేస్తూ ఉంటారు. అదంతా రాంగ్ పద్ధతి. సరే దాన్ని మనకు వద్దులేండి. ఇక బిల్ట్-ఇన్ యాప్స్ తో వస్తుంది. అండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. 300 ఇంచెస్ వరకు మీరు దీన్ని ఎన్లార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ పోర్టబుల్ డిజైన్ తో వస్తుంది. మంచిది ఏంటి అని అంటే దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ అనమాట. సో అదొకటి బాగుంటుంది కాబట్టి అఫీషియల్ గా సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా వర్క్ అవుతూ ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే ఇంకొక 500 రూపీస్ వేసుకుంటే జెట్కో నుంచి యువా వైబ్ అయితే ఉంటుంది. ఇది మీకు 15,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. నేటివ్ రెజల్యూషన్ మీకు 1080p లో వస్తుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా 4K సపోర్ట్ అని మెన్షన్ చేయట్లేదు, కానీ 4K సపోర్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొన్నిట్లో మీకు అదంతా ప్రాపర్ గా అయితే లేదనమాట. అండ్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 14,000 లూమిన్స్ అయితే వస్తుంది. అండ్ సర్టిఫైడ్ ఓఎస్ తో వస్తుంది అనమాట. HDMI ARC సపోర్ట్ అయితే ఉంటుంది. వైఫై 6 మీద వస్తుంది. అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ స్క్రీన్ మిర్రరింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో పిక్చర్ క్వాలిటీ అదంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒక 16,000 రూపీస్ వరకు పెట్టుకోగలను అనుకుంటే జెట్కో నుంచి మీకు యువా గో అల్ట్రా అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు 1080p లో వస్తుంది. నేటివ్లీ సపోర్ట్ వచ్చేటప్పుడు మీకు 4K సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మీకు అక్కడైతే మెన్షన్ చేయరు, కానీ 4K అయితే సపోర్ట్ చేస్తుంది. దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 13,000 లూమిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీకు అఫీషియల్ గా గూగుల్ టీవీతో వస్తుంది అనమాట. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ సీల్డ్ ఇంజిన్ తో వస్తుంది. ARC సపోర్ట్ కూడా ఉంటుంది. క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. మెయిన్ మనకి గూగుల్ టీవీ అఫీషియల్ గా ఉండడం అనేది దీంట్లో ప్లస్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్రోమ్ క్యాస్ట్ కానీ యాప్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి లుమియో నుంచి ARC 5 అయితే ఉంటుంది అనమాట. లుమియో ఆర్క్ 5 ఇది మీకు అండర్ 19,000 రూపీస్ లో అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మీకు వితౌట్ కార్డ్ ఆఫర్ తో చెప్తున్నాను. కార్డ్ ఆఫర్స్ మారుతూ ఉన్నాయి, చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఇంకా ప్రైస్ ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ స్పెక్స్
గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే 1080pలో వస్తుంది అనమాట. దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. 4K సపోర్ట్ అయితే మీకు అంత బాగా అయితే ఏమి ఉండదు, జస్ట్ 1080pలో మాత్రం మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు బ్రైట్నెస్ కూడా హెవీ బ్రైట్నెస్ అయితే రాదు. ఒక చీకటి రూమ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మెయిన్గా దాని స్పీడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ 200 ANSI లూమియన్స్ అయితే వస్తుంది. 200 అని చెప్పేసి తక్కువ అంచనా వేయద్దు. బ్రైట్ రూమ్ అయితే మాత్రం మీకు ఇది సెట్ కాదు, కానీ చీకటి రూమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు మంచి పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది, ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ అఫీషియల్ గూగుల్ టీవీ ఇది, అఫీషియల్ నెట్ఫ్లిక్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది, ఆటో కీ స్టోన్ కూడా ఉంటుంది అనమాట. మీకు బ్లూటూత్ స్పీకర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఐ థింక్ 5 watts అనుకుంటా బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది. అండ్ మీరు నార్మల్గా ఎక్స్టర్నల్ నుంచి కనెక్ట్ చేసుకుని కూడా బ్లూటూత్ స్పీకర్గా దాన్ని వాడుకోవచ్చు. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మీకు XGME నుంచి వైప్ 1 అయితే ఉంటుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. దీంట్లో మనకి నేటివ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1080p ఫుల్ HD అయితే వస్తుంది అనమాట. అండ్ 4K సపోర్ట్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి 250 ISO లూమిన్స్ అయితే ఉంటుంది, 320 ANSI లూమిన్స్ అయితే ఉంటుంది అనమాట. సో లూమిన్స్ పరంగా బాగానే ఉంటుంది, మరీ బ్రైట్గా ఉండదు, అలాగే తక్కువ కూడా ఉండదు, మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. అఫీషియల్ నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది, గూగుల్ టీవీ కూడా ఉంటుంది అనమాట. బిల్ట్ ఇన్ బ్యాటరీతో వస్తుంది. 1.2 hours అని చెప్తూ ఉన్నారు. అట్లీస్ట్ మీకు ఒక 45 minutes 50 minutes అయితే ఆరామ్సే రన్ అవుతూ ఉంటుంది. లోపల బ్యాటరీ ఉంటుంది. అండ్ JBL స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు పోర్టబుల్ ప్రొజెక్టర్ కావాలి, బ్యాటరీ బ్యాకప్ ఉండేది అని అనుకుంటే మాత్రం మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ బీట్ నుంచి లుమిక్స్ విస్టా అయితే ఉంటుంది అనమాట. అంటే 23,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. సో ఇవన్నీ వితౌట్ కార్డ్ ఆఫర్స్. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్, అంటే బెటర్ ప్రైస్కి అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ నేటివ్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి ఇది మనకి 1080pలో వస్తుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 1200 ANSI లూమిన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అఫీషియల్గా మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీతో వస్తుంది. వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు 300 inches వరకు డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. స్మార్ట్ మినీ ప్రొజెక్టర్గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. బిల్ట్ ఇన్ యాప్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 1200 ANSI లూమిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఖచ్చితంగా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు జెట్కో నుంచి లెజెండ్ GT అయితే ఉంటుంది అనమాట. అది మీకు ఒక 31,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది. ఇది దీంట్లో మనకి నేటివ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుతున్నట్లయితే 1080p వరకు ఉంటుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 2500 ANSI లూమిన్స్ అయితే వస్తుంది అనమాట. గూగుల్ టీవీ అఫీషియల్గా వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్, మీకు ఇది సీల్డ్ ఇంజిన్తో వస్తుంది. 20 watt స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2500 ANSI లూమిన్స్తో వస్తుంది కాబట్టి పెద్ద స్క్రీన్ పైన కూడా మీకు మంచి విజిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు లుమియో నుంచి ఆర్క్ 7 అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 1080pనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ ఏంటి దానికి దీనికి తేడా అంటే లుమిన్స్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు 400 ANSI లూమిన్స్తో వస్తుంది. కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. అంటే ఓవరాల్గా UI ఎక్స్పీరియన్స్ కానీ లాగ్ లేకుండా, సో వాటికైతే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. అఫీషియల్ గూగుల్ టీవీ సపోర్ట్ ఉంటుంది, అఫీషియల్ నెట్ఫ్లిక్స్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, ఆటో కీ స్టోన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటుంది. మీకు రివ్యూ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టాప్ ప్రో నుంచి లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది మీకు 30,000 కంటే అబోవ్ వెళ్తుంది. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయండి. అందుకే దీన్ని నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. 1080p ఫుల్ HD సపోర్ట్ అయితే ఉంటుంది నేటివ్లీ. మీకు 4K మాత్రం 4K HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. చాలా మంచి బ్రైట్గా ఉంటుంది. చెప్పాలంటే మీరు కరెక్ట్గా కనుక మేనేజ్ చేసుకోగలిగితే ఒక థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 3700 ANSI లూమిన్స్ అయితే వస్తుంది. MEMC సపోర్ట్ ఉంటుంది, HDMI ARC సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ సీల్డ్ ఆప్టికల్ ఇంజిన్ ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడల్ అనమాట ఇది చెప్పాలంటే. సో మీరు అండర్ 40,000 రూపీస్లో ఏదైనా ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తున్నారంటే మీరు వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎప్సాన్ లాంటివి 40,000-45,000 రూపీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మరి మీకు అంత బ్రైట్గా ఉండవు, అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వు. అందుకే నేను వాటి గురించి చెప్పట్లేదు. మీరు కనుక ఒకవేళ ఎప్సాన్ అలాంటి వాటికి వెళ్ళాలి అని అనుకుంటే మీకు 80,000 రూపీస్ అబోవ్ కనుక మీరు వెళ్తే మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇవి గైస్ మీరు కనుక ఒక మంచి ప్రొజెక్టర్ అండర్ 30,000 రూపీస్లోకి తీసుకోవాలనుకుంటే మీరు వీటిని అయితే చూస్ చేసుకోండి. వీటి యొక్క లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.